Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 3rd December 2025. So this current affairs is useful for UPSC, APPSC, TSPSC, SSC, RRB and all other competitive exams. And ఈ daily current affairs లో మనం నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed the channel yet, please do subscribe and share this video with your fellow aspirants. So now let us look at the first topic. ఇప్పుడు మనకి లాస్ట్ ఎలక్షన్స్ బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి అండ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ అపోజిషన్ పార్టీస్ ఇన్ జనరల్గా వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ని వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ లాస్ట్ టైం కండక్ట్ చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని. ఇప్పుడు బీహార్లో ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కండక్ట్ చేసిందో ఫర్ ది ఎలక్టరల్ రోల్స్, ఇన్ ద సిమిలర్ వే కేరళలో కూడా ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. నౌ కేరళ గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయ్యింది అండ్ ఆస్కింగ్ ది ఎలక్షన్ కమిషన్ టు ఎక్స్టెండ్ ది ఎన్యూమరేషన్ డేట్. ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్యూమరేషన్ జరుగుతోందో ఆ డేట్ని, అంటే కౌంట్ చేస్తున్నారనమాట, ఓటర్స్ ఎంతమంది ఉన్నారనే ఒక కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. అండ్ ఇది November 4th స్టార్ట్ అయింది అండ్ 4th December 2025 వరకు ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. అయితే ఈ కేరళ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు త్వరలో అంటే బై 13th దే ఆర్ ఫ్రమ్ 11th ఆన్వర్డ్స్ వీళ్ళకి ఈ స్టేట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఓకే, కేరళలో. అయితే సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఈ ఎన్యూమరేషన్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ స్టేట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్లో కూడా ఉన్నారు అండ్ దే ఆర్ అండర్ సివియర్ స్ట్రెస్ అని చెప్పని కేరళ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అండ్ పర్టికులర్గా సుప్రీం కోర్ట్ దగ్గర ప్లీ పెట్టుకుందనమాట. అండ్ దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు దట్. ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. అంటే మనం ప్రతి పర్సన్, ఇప్పుడు మనం ఓట్ రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓట్ రిజిస్టర్ చేసుకున్న ప్రతి పర్సన్ నేమ్ ఈ ఎలక్టరల్ రోల్స్లో ఉంటుంది. బట్ ఈ ఎలక్టరల్ రోల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండవు. మీరు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, మీ నేమ్ యాడ్ అవుతుంది. బట్ ఒక పర్సన్ చనిపోయినా లేదా ఒక పర్సన్ ఆ ప్లేస్లో ఉండకుండా వేరే చోటకి వెళ్ళిపోయినా కానీ అది అంత తొందరగా డిలీట్ చేయరనమాట. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దానికి రిలేటెడ్ది. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇందులో ఎడిషన్స్ జరుగుతాయి అండ్ అలాగే డిలీషన్స్, మైగ్రేషన్స్ అండ్ డెత్ వల్ల ఎవరైతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నేమ్స్ని డిలీట్ చేస్తుందన్నమాట ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రక్రియని, ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ని 4th November స్టార్ట్ చేశారు అండ్ 4th December ఈ ఎన్యూమరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ సూన్ కేరళ కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతోంది. కాబట్టి ఈ పర్టికులర్ ఎస్ఐఆర్ని ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టాస్క్ తీసుకుందనమాట. ఓకే, బట్ ద ఇష్యూ ఏంటంటే ఇక్కడ కేరళలో ఇప్పుడు స్టేట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఈ సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దే విల్ యాక్ట్ యాజ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళే మళ్ళీ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఉన్నారు. నా ప్రీవియస్గా ఆల్రెడీ బీహార్లో ఈ ఎస్ఐఆర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ కేరళలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్ అండ్ అదర్ స్టేట్స్లో ఈ ఎస్ఐఆర్ phase 2 అనేది కండక్ట్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కేరళ సుప్రీంకోర్టులో ఏం చెప్తోందంటే, నా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని, ఈ ఎస్ఐఆర్ని రెండింటినీ ఒకేసారి చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అండ్ ఇప్పుడు మనం ఆర్టికల్ 243E, 243U ఇలాంటి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ చూస్తే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ ప్రక్రియ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించినట్టు చూస్తే మనకేం తెలుస్తోందనంటే ఎవ్రీ 5 yearsకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కూడా ఎలక్షన్స్ జరగాలి. బట్ దే ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాపర్ వే. అండ్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని కూడా ఈ కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరగాలి. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి జరిగిన ఎలక్షన్స్ అండ్ దాని రిజల్ట్స్ అంతా కూడా ఎట్ ఏ టైం వచ్చేయాలి. బట్ ఈ ఎస్ఐఆర్ వల్ల ఇది డిలే అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కాన్స్టిట్యూషన్ అండ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ మట్టుకు ఇది డిలే అవ్వకూడదని చెప్తోంది. సో దట్స్ వై ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకా కొన్ని రోజులు ఉంచండి, ఇప్పుడు ప్రెజెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోనివ్వండి అని చెప్పని కేరళ గవర్నమెంట్ చెప్పింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఇష్యూ ఇస్. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఆల్రెడీ 96% ఆఫ్ ది ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫార్మ్స్ తీసేసుకుంటే అండ్ ఆ ఫిలప్ అంతా కంప్లీట్ అయిపోయింది అని అంటే ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పని అంది.
కేరళలో మోస్ట్లీ అన్ని పొలిటికల్ పార్టీస్, సో వీ హ్యావ్ దిస్ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ లాంటి పార్టీస్ ఉన్నాయి, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఎస్ఐఆర్కి ఎగైనెస్ట్గా బ్యాచ్ చేస్తుంటే, ఎక్సెప్ట్ బీజేపీ, ద రూలింగ్ పార్టీ ఎట్ ద సెంటర్, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఎస్ఐఆర్కి ఎగైనెస్ట్గానే ఉన్నారు. ఓకే, అండ్ సుప్రీంకోర్టు కూడా ఏమనుకుందంటే, ఒక కేరళ చెప్తోంది కూడా కొద్ది వరకు కరెక్టే. సో దే ఆస్క్డ్ దిస్ పర్టికులర్ కేరళ గవర్నమెంట్ టు టేక్ ఏ ప్లీ. వాళ్ళు ఒక రిటర్న్ సబ్మిషన్ ఇవ్వమని చెప్పని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించమని చెప్పని అన్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు కూడా చెప్పింది ఇది. సో మార్చ్ అండ్ ఏప్రిల్ 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఎలక్షన్స్కి ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ అయిపోవాలి అని అంటే వీ కెనాట్ డిలే దిస్ ప్రొసీజర్ అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటోంది. అండ్ దీనికి సంబంధించి ఈ న్యూస్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ విల్ గివ్ యూ అప్డేట్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. గవర్నమెంట్ బిల్డింగ్స్ టు హ్యావ్ సోలార్ పవర్ ప్యానెల్స్. నా ఇది ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ న్యూస్, అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో రీసెంట్గా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ మ్యాసివ్ సోలార్ రూఫ్ టాప్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అంతా కూడా, గవర్నమెంట్ బిల్డింగ్స్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఈ సోలార్ రూఫ్ టాప్స్ నుంచే రాబోతుంది అనమాట. అండ్ అలాంగ్ విత్ దాట్ ఆ సోలార్ పవర్ జనరేషన్ ఆన్ గవర్నమెంట్ బిల్డింగ్స్తో పాటు 500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్, 5000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని, అండ్ అలాగే 1000 ఎలక్ట్రిక్ బస్సెస్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీని వీళ్ళు ప్రొక్యూర్ చేయబోతున్నారనమాట. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి హైలైట్ చేశారు. అండ్ వెనెవర్ వి టాక్ అబౌట్ ది సోలార్ రూఫ్ టాప్స్, మనకి 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఐడియా రావాలి. వన్ ఈజ్ పిఎం కుసుమ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ పిఎం సూర్యాగర్. సో ఆ 2 స్కీమ్స్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ పిఎం కుసుమ్? వీఆర్ జస్ట్ గోయింగ్ టు లుక్ ఎట్ ది అవుట్లైన్స్ ఆఫ్ ద స్కీమ్, అండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంటో మనం వాటి వరకు చూస్తే సరిపోతుంది. పిఎం కుసుమ్ స్టాండ్స్ ఫర్ ప్రధాన్ మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్. సో ఇది పిఎం కుసుమ్ అనే స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. దీనిని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండర్లో ఉంటుంది. దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఫర్ దిస్ పిఎం కుసుమ్. ఇది 2019లో లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ యొక్క మేజర్ టార్గెట్ ఏంటి? నౌ లుక్ ఎట్ దిస్ స్కీమ్ నేమ్. స్కీమ్లోనే ఉంది కదా కిసాన్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ది ఫార్మర్స్. సో ఇది ఫార్మర్స్కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఈ పిఎం కుసుమ్ స్కీమ్ ప్రకారం దిస్ ఇస్ టు ప్రమోట్ ద సోలార్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్. ఇది అగ్రికల్చర్ సెక్టర్కి రిలేటెడ్గా. అండ్ ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ జనరల్గా మనం ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇండియాలో ఉన్న మోస్ట్లీ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అందరికీ కూడా ఈ కెనాల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం వీఆర్ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ రెయిన్. సో రెయిన్ ఒక్క దాంతో వీళ్ళు కల్టివేషన్ అనే దాన్ని క్యారీ అవుట్ చేయలేరు. అండ్ కెనాల్ ఇరిగేషన్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ దట్ వార్ది నౌ. చాలా చోట్ల ఉంది కానీ అన్ని ప్లేసెస్లో కూడా మనకి కెనాల్ ఇరిగేషన్ అనేది వర్క్ అవ్వదు. సో వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ గ్రౌండ్ వాటర్ టు డూ ది కల్టివేషన్. సో ఫార్మర్స్ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ గ్రౌండ్ వాటర్, గ్రౌండ్లో నుంచి వాటర్ బయటికి తీసుకురావాలి. సో దానికి బోర్ పంప్స్ అనేవి కావాలి. సో బట్ దానికోసం స్టేట్ గవర్నమెంట్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఇస్తాయన్నమాట ఫార్మర్స్కి. సో ఇన్ని యూనిట్స్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఇంత అవర్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బట్ ద ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఈ సబ్సిడీ ఇవ్వడానికన్నా గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఎట్ ఏ డిఫరెంట్ ఆల్టర్నేటివ్. అదేంటంటే వీళ్ళకి సోలార్ గ్రిడ్స్ తోటి కనెక్ట్ చేసిన సోలార్ పంప్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట అండర్ దిస్ పిఎం కుసుమ్. సో దీనివల్ల ఈ ఎలక్ట్రిసిటీ అండ్ డీజిల్ సబ్సిడీస్ అనేవి, ఈ భారం అనేది గవర్నమెంట్ మీద తగ్గుతుంది. అండ్ అలాగే ఏదైతే ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఫార్మర్ దీని నుంచి జనరేట్ చేస్తాడో దానిని అమ్ముకోవడం ద్వారా ఫార్మర్కి ఎడిషనల్ ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఇస్ పిఎం కుసుమ్. అండ్ అలాగే ఇంకొక సోలార్ రిలేటెడ్ స్కీమ్ వచ్చేసి పిఎం సూర్యాఘర్. సో పిఎం సూర్యాఘర్ స్టాండ్స్ ఫర్, దాన్ని ఇంకొక నేమ్ తోటి కూడా అంటారు, ప్రైమ్ మినిస్టర్ సోలార్ హోమ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ముఫ్త్ అంటే ఫ్రీ అని అర్థం, బిజిలీ అంటే ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో లాంచ్ చేసింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనికి రెసిడెన్షియల్ హోమ్స్ మీద, ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ మీద ఈ సోలార్ రూఫ్ టాప్స్ని ఇన్స్టాల్ చేయడం అనమాట. సో ద స్కీమ్
మెయిన్ టార్గెట్ వచ్చేసి మోర్ దాన్ 1 crore హౌస్ హోల్డ్స్లో ఈ సోలార్ రూఫ్ టాప్స్ని ఇన్స్టాల్ చేయడం. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్కీమ్స్ని యూజ్ చేసి ఈ స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఈ సోలార్ రూఫ్ టాప్స్ని తీసుకురాబోతోంది. ఓకే, సో ద టార్గెట్ ఏంటంటే అండర్ పిఎం కుసుమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు జనరేట్ 4,792 megawatts of power, while solar installations of 483 government buildings are expected to produce 150 megawatts. ఓకే, సో ఇక్కడ నుంచి 150 ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి 150 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీని వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఓకే, దిస్ ఈస్ అ టాపిక్ అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ బోత్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్. Now let us look at another one more topic. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ థింగే, బట్ ఇది కేస్ ఆంధ్రప్రదేశ్లో నోట్ అయింది, బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఏంటంటే సో ద క్యాటిల్ ఓనర్స్ ఆర్ అలర్టెడ్ ఆన్ లంపీ స్కిన్ డిసీజ్ కేసెస్. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డైరెక్టివ్ ఇచ్చిందనమాట క్యాటిల్ ఓనర్స్కి. దెర్ ఈస్ అ డిసీజ్ కాల్డ్ లంపీ స్కిన్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ డిసీజ్. ఇది క్యాటిల్లో వస్తుందన్నమాట. ఇన్ జనరల్గా కౌస్ అండ్ బఫెలోస్లో మనం ఈ డిసీజ్ని చూడొచ్చు. సో లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్. ఇది క్యాప్రీపాక్స్ వైరస్ అనే దాని నుంచి వస్తుందన్నమాట. ఇన్ జనరల్గా మనకి గోట్ పాక్స్ అండ్ షీప్ పాక్స్ వైరస్ ఉంటాయి, అలాగే ఇది క్యాటిల్కి, బఫెలోస్ అండ్ కౌస్కి ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది లంపీ స్కిన్ డిసీజ్ అనేది. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఫ్యాటల్ కాదు, సో దీనివల్ల ఇవి చచ్చిపోవు. బట్ ద ఇష్యూ ఏంటంటే ఈ కౌస్ అండ్ బఫెలోస్ యొక్క ప్రొడక్టివిటీని ఇది తగ్గిస్తుంది అనమాట. ఇట్ లీడ్స్ టు ఎకనామిక్ లాస్ ఫర్ ది ఫార్మర్. ఆ క్యాటిల్ ఫార్మర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇది లాస్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ ఒకసారి ఈ పర్టిక్యులర్ కౌకి కానీ బఫెలోకి కానీ లంపీ స్కిన్ డిసీజ్ అనేది వచ్చిందనంటే దానివల్ల ఈ మిల్క్ ఈల్డ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఆ కౌ లేదా బఫెలో దాని వెయిట్ లాస్ వస్తుంది అండ్ నోట్లో నుంచి, కళ్ళల్లో నుంచి అండ్ ముక్కులో నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఒక ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అండ్ దే నీడ్ టు కాంటాక్ట్ ద వెటర్నరీ డాక్టర్స్ టైమ్ అండ్ దెన్. అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిస్క్యారేజెస్ అండ్ ఇన్ఫెర్టిలిటీస్ కూడా వస్తాయన్నమాట. ఇన్ జనరల్గా ఇది ఇన్సెక్ట్స్ వల్ల వీటికి సోకుతుంది అండ్ దీని నుంచి ఈ లంపీ స్కిన్ డిసీజ్ దీనివల్ల ఇట్ ఈస్ నాట్ ఎ జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవ్వదు అండ్ యానిమల్స్ టు యానిమల్స్ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా ఇది రాదు. బట్ ఒకవేళ డిశ్చార్జ్ కనుక సెక్రీషన్ అయిందంటే, సో వీ హ్యావ్ దిస్ సెక్రీషన్ సెలైవా, స్కిన్ నాడ్యూల్స్, నాజల్ డిశ్చార్జ్. సో ఇలాంటివి వేరే యానిమల్కి, వేరే కౌకి కానీ బఫెలోకి కానీ కాంటాక్ట్ అయ్యాయంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి, దాని నుంచి ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఓకే, సో లంపీ స్కిన్ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ డిసీజ్, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది క్యాప్రీపాక్స్ వైరస్ ఫ్యామిలీకి సంబంధించిందనమాట. ఓకే, now let us move to the next one. Only 20% of the candidates accepted PM internship schemes offer. Now రీసెంట్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కి సంబంధించిన డేటా. సో వాళ్ళు సో వెన్ దే ఆస్డ్ ఎ క్వశ్చన్, సో పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సో హీ రిప్లైడ్ టు ద మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్. నా ఈ పర్టిక్యులర్ స్కీమ్ ఏంటో కూడా మనకి తెలియాలి అండ్ తెలిసిన తర్వాత వీ కెన్ లుక్ ఇన్ టు దిస్ డేటా వెరీ వెల్. సో ఫస్ట్ ఏంటంటే 2024-25 యూనియన్ బడ్జెట్లో ది గవర్నమెంట్ దే లాంచ్ దిస్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో ద మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్లో ఎవరైతే యంగ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి 500 కార్పొరేట్ ఆఫీసెస్లో, 500 కార్పొరేట్ ఇండస్ట్రీస్లో సో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇస్తారు. ఓకే, సో 12 months ఇంటర్న్షిప్ ఉంటుంది అండ్ దే విల్ డూ దట్ వర్క్ ఇన్ ది యాక్చువల్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. సో వాళ్ళు ఒక పర్టికులర్ ఆఫీస్లోనో ఒక ఇండస్ట్రీలోనో వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ వాళ్ళకి స్టైపెండ్ ఇస్తారు. 4,500 విల్ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ 500 ఫ్రమ్ దట్ కంపెనీ. అలా 5,000 rupees ఎవ్రీ మంత్ స్టైపెండ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ అండర్లో ఉంటుంది. And so the main objective is to bridge the gap between the academic learning and the industry requirements. Now this is a very biggest problem in our country. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ నేర్పించే సబ్జెక్ట్ ఒకటి, బట్ వెన్ వీ కమ్ టు ద వర్కింగ్ ఇండస్ట్రీస్ అక్కడ ఉండే యాక్చువల్ ప్రాక్టికల్ వర్క్ ఒకటి. సో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ది అప్లికెంట్ మస్ట్ బి బిట్వీన్ 21 to 24 years, అంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు.
అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అట్లీస్ట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10th or 12th కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ లాంటి కోర్సెస్ చేసి ఉండాలి. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ బిగ్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఐఎం లాంటి వాళ్ళని మటుకు ఇందులో ఎక్స్క్లూడ్ చేశారనమాట. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్స్. అంటే ఎవరైతే ఒక చిన్న యూనివర్సిటీ Tier 2 Tier 3 సిటీస్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. బట్ ఈ పర్టికులర్ స్కీమ్ ఆన్ పేపర్ చూస్తే మనకి అంత బాగా కనిపించవచ్చు, బట్ యాక్చువల్ రియాలిటీకి వస్తే మనకి డేటా ఏం చెప్తుందంటే దిస్ యాక్చువల్ స్కీమ్ డింట్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, సో రీసెంట్ డేటా ఏం చెప్తుందంటే 1.65 lakh ఇంటర్న్షిప్స్ ఆఫర్ మేడ్ బై ద కంపెనీస్ టు ద అప్లికెంట్స్. So the Minister of Corporate Affairs, Harsh Malhotra, he informed that in Lok Sabha in a reply question. And ఇందులో only 20% were accepted. Now, ఒకసారి మనం ఈ డేటాని క్లియర్గా చూస్తే ఆల్మోస్ట్ లైక్ 6.21 lakh అప్లికేషన్స్ పెట్టారనమాట ఫర్ ది 1.27 lakh ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో కంపెనీస్ వచ్చేసి ఒక 500 కంపెనీస్ కలిసి 1.27 lakh ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేశాయి. అయితే దీనికి అప్లికేషన్స్ ఎంతమంది పెట్టారు? 6.21 lakh మెంబర్స్ దీనికి అప్లికేషన్స్ పెట్టారు. అండ్ ఇందులో ఈ కంపెనీస్ మళ్ళీ మొత్తం టోటల్ ఈ 1.27 ఇంటర్న్షిప్స్ ఇవ్వలేదు. దే ఆఫర్డ్ 82,000 ఇంటర్న్షిప్స్. అందులో నుంచి మళ్ళీ ఈ కంపెనీస్ ఆఫర్డ్ ఓన్లీ 82,000 ఇంటర్న్షిప్స్ అండ్ ఇందులో నుంచి మళ్ళీ ఓన్లీ 8,700 మెంబర్స్ యాక్చువల్లీ జాయిన్డ్. సో ఇందులో ఓన్లీ 8,700 మెంబర్స్ యాక్చువల్గా ఈ ఇంటర్న్షిప్స్లో జాయిన్ అయ్యారనమాట. ఓకే, బట్ ద యాక్చువల్ టార్గెట్ వచ్చేసి 1.5 lakh మెంబర్స్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలని అనుకున్నారు, బట్ అప్లికేషన్ వెంట్ అప్ టు 6.21. బట్ ఓవరాల్గా ఇది మనం చూసినట్టయితే ది ఆక్యుపెన్సీ రేషియో వాజ్ వెరీ వెరీ లెస్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. 1 doctor available per 811 persons in India. సో ఇది హర్షవర్ధన్ జేపీ నడ్డా ద యూనియన్ హెల్త్ మినిస్టర్. సో హీ సెడ్ దిస్ థింగ్. ఇదేంటంటే డాక్టర్ టు పాపులేషన్ రేషియో అనమాట. అంటే 811 మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఇండియాలో. నా ఈ డేటా మనం ఎంతవరకు రిలయబుల్ అవ్వచ్చో ఇప్పుడు మనకి జస్ట్ ఒక మూమెంట్లో మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వరల్డ్ రేషియో చూసుకున్నట్టయితే వరల్డ్లో ఇన్ జనరల్గా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే ఎవ్రీ 1000 మెంబర్స్కి ఒక డాక్టర్ ఉండాలి. అయితే ఇండియాలో ఎవ్రీ 811 మెంబర్స్కి ఒక డాక్టర్ ఉన్నాడు. సో వాట్ వీ జనరలీ థింక్ ఈస్ ఓకే, దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇండియాలో మనకి ఒక 811 మెంబర్స్కి 1 డాక్టర్ ఉన్నాడు అని అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ ఫైన్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇందులో సో దే క్లాసిఫై డాక్టర్స్ ఇంటూ 2 different ways. ఏంటంటే 13,88,185 మెంబర్స్ గవర్నమెంట్ యొక్క స్టాట్స్ ప్రకారం దీస్ ఆర్ ద రిజిస్టర్డ్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ అనమాట. అంటే వీళ్ళు అలోపతి డాక్టర్స్, ద ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ అనమాట వీళ్ళు. అంటే సర్జన్స్ అవ్వచ్చు, నార్మల్ జనరల్ ఫిజిషియన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిపి 13 లక్షల మంది ఉన్నారు. దగ్గర 14 lakh మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. బట్ ద రిమైనింగ్ మెంబర్స్ ఆర్ ఆయుష్ డాక్టర్స్. అంటే ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, ఈ హోమియోపతి, ఈ డాక్టర్స్ అనమాట. నా దిస్ ఈస్ ఇండియాలో ఈ ఆయుష్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక డిబేటబుల్ కాన్సెప్ట్. ఎందుకంటే కొంతమంది వీళ్ళని అసలు డాక్టర్స్ కింద కన్సిడర్ చేయరు. బట్ ఇన్ ఇండియా దెర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్ ఫర్ దిస్ ఆయుష్ సిస్టమ్. అండ్ మోస్ట్లీ ఆయుష్ సిస్టంలో ఉండే అంతా కూడా సైంటిఫికల్ ప్రాసెస్లోనే జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక మేజర్ ఎలిమెంట్ వచ్చిందని అనుకోండి, మీరు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేకపోతే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎస్, ఆయుర్వేదం ట్రీట్స్ దట్ థింగ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, బట్ ఇట్ ఈస్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఏదైనా ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది అని అంటే యూ కాంట్ అప్రోచ్ డైరెక్ట్లీ దిస్ ఆయుష్ డాక్టర్ కదా. సో దట్ ఈస్ ద ఇష్యూ. నా ఈ మోడర్న్ మెడికల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కౌంట్ పెంచాలి గవర్నమెంట్. అండ్ ఈ 1:811 అనేది మనం కరెక్ట్గా చూసినట్టయితే ఇట్ ఈస్ ఈవెన్ దిస్ ఈస్ యాక్చువల్లీ లుకింగ్ రాంగ్. ఓకే, 1:811 అనేది. ఎందుకంటే ఇక్కడ మనం ఆయుష్ డాక్టర్స్ని కలపకుండా ఓన్లీ మోడర్న్ మెడికల్ డాక్టర్స్ని తీసుకుంటే మనకి ఆ వాల్యుయేషన్ ఎంత వస్తుందో చూడాలి. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. DRDO కండక్ట్స్ హై స్పీడ్ టెస్ట్ ఆఫ్ ఫైటర్ ఎస్కేప్ సిస్టమ్. సో నా మనం రీసెంట్ పాస్ట్లో చాలాసార్లు చూసాం. మనం రీసెంట్గా దుబాయ్ ఎయిర్ షోలో కూడా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ షోలో క్రాష్ అయింది. అండ్ వీ లాస్ట్ ఎ బ్రేవ్ సోల్జర్ ఇన్ దాట్. నా ద ఇష్యూ ఈస్ ఏంటంటే
వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎజెక్షన్ సిస్టమ్స్ ఇన్ అవర్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అండ్ ఇప్పుడు డిఆర్డిఓ ఒక ఇండిజినస్ ఎజెక్షన్ సిస్టమ్ని డెవలప్ చేస్తోందన్నమాట. ఓకే, సో నా దిస్ ఇస్ దట్ ఎజెక్షన్ సిస్టమ్. డిఆర్డిఓ కండక్ట్స్ హై స్పీడ్ టెస్ట్ ఫర్ ఫైటర్ ఎస్కేప్ సిస్టమ్. ఇదేంటంటే నౌ దే డింట్ యూజ్డ్ ఏ ఫైటర్ జెట్ ఫర్ దట్. వీళ్ళు ఒక రైల్ సిస్టమ్, ఒక రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీని కన్స్ట్రక్ట్ చేసి దాని మీద ఒక కంట్రోల్డ్ వెలాసిటీ తోటి అది మూవ్ అయ్యేటప్పుడు సో దే విల్ క్రియేట్ ఎ బ్లాస్ట్. అండ్ ఆ టైంలో ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్ దాంట్లో నుంచి ఎజెక్ట్ అవుతారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఎ డమ్మీ కైండ్ ఆఫ్ ట్రాక్ సెట్ చేసి దాంట్లో నుంచి చేస్తారు అండ్ దే విల్ క్రియేట్ ఎ కంట్రోల్డ్ వెలాసిటీ ఫర్ దాట్. So DRDO, Defense Research and Development Organization, has successfully carried out high-speed rocket sled test of an indigenous fighter aircraft escape system at a controlled velocity. ఓకే, సో ఇది మీరు చూసినట్టయితే గాల్లో ఎగరట్లేదు, ఒక ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఎజెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ దట్ పర్సన్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది ఇది. సో ఈ టెస్ట్ని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చండీగఢ్లో కండక్ట్ చేశారు. అండ్ ఈ ట్రయల్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ రెండు కలిపి చేశాయి. సో ఇందులో కెనోపీ సెవరెన్స్, ఇజెక్షన్ సీక్వెన్సింగ్ అండ్ కంప్లీట్ ఎయిర్ క్రూ రికవరీ 3 జరిగాయి అనమాట. అంటే సో ఫస్ట్ది కెనోపీ సెవరెన్స్ అంటే ఈ పైన గ్లాస్ ఉంది చూసారు, అది బ్రేక్ అయిపోయి బయటికి రావడం. అండ్ ఎజెక్షన్, ఆ సీట్లో నుంచి కంప్లీట్గా బయటికి రావడం. అండ్ దాని తర్వాత పారాషూట్ ఓపెన్ అయ్యి ప్రాపర్గా ఒక సేఫ్ ల్యాండింగ్ జరగడం. ఇవన్నీ కూడా ఈ డిఆర్డిఓ కండక్ట్ చేసిన టెస్ట్లో ప్రాపర్ వేలో జరిగాయి. ఓకే, నౌ దెర్ ఈజ్ అనదర్ వన్ మోర్ టాపిక్ రిలేటెడ్ టు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ 2019లో స్టార్ట్ చేసింది. అండ్ వీఆర్ ఎయిమింగ్ టు కంప్లీట్ ఇట్ బై ద ఇయర్ 2026. సో 2026 కల్లా ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. నా వాట్ ఈస్ దిస్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్? ఇది ఢిల్లీలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా, అంటే ది పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్స్, రాష్ట్రపతి భవన్ అండ్ అదర్ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ అని చెప్పని ఉంటాయి అనమాట. ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, వీటిలన్నిటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం, రీడెవలప్ చేయడం ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ టార్గెట్. బట్ ఇవన్నీ హెరిటేజ్ బిల్డింగ్స్ కాబట్టి, అంటే బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అండ్ వీటన్నిటికీ చాలా గొప్ప చరిత్ర ఉంది కాబట్టి వీఆర్ నాట్ డిమాలిషింగ్ దీస్ ఓల్డ్ బిల్డింగ్స్. వాటిని అలాగే ఉంచి అక్కడ పక్కనే ఇంకొక ఏరియాలో వీటిలన్నిటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అదే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ బడ్జెట్ మోర్ దాన్ 20,000 crores అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో భాగంగానే పిఎంఓ ఆఫీస్, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ యొక్క నేమ్ని చేంజ్ చేశారు. ప్రీవియస్గా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉండే ఏరియాని ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ అని చెప్పని అనేవారు. ఓకే, సో పిఎంఓ ఆఫీస్ని ఇది వరకు ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్లో ఉండేది. అందులోనే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీస్, ఇలా మేజర్ ఆఫీసెస్ అన్నీ అందులో ఉండేవి. బట్ నా ఇప్పుడు ఈ సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ని కాస్త వేరే ఆఫీస్ కింద మార్చారు. దట్ ఈస్ సేవా తీర్థ్. దీనిని సేవా తీర్థ్ కింద మార్చారనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని. ఓకే, ద ఐడియా ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ సత్తా, పవర్ నుంచి సేవాకి వెళ్తోంది అని చెప్పని ఒక అఫీషియల్ చెప్పారు. ఓకే, సో దిస్ ఈజ్ సేవా తీర్థ్. నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ వన్. ఈ పర్టికులర్ డే December 3 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీగా అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ December 3 ఈ పర్టికులర్ డేగా అబ్జర్వ్ చేస్తాం. అండ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ 2025 ఈజ్ ఫోస్టరింగ్ డిసేబిలిటీ, ఇంక్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. సో దిస్ ఇస్ ద థీమ్ ఫర్ డిసేబిలిటీస్ డే, ఇంటర్నేషనల్ డిసేబిలిటీ డే. Okay, so now if you found this video informative, please do like, share and subscribe the channel. And at the same time you can enroll in our general studies course. And in general studies course అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ జాబ్ క్యాలెండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్స్కి ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ సపరేట్గా ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు కోర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ సింగిల్ కోర్స్, దిస్ వన్ పర్టిక్యులర్ కోర్స్
will complete all your general studies requirements. If you want to enroll in this course, contact 7729918104 on WhatsApp and we will get back to you. See you again tomorrow. Signing off, your modern teacher.